హాయ్ హలో వెల్కమ్ టు ధృవిక వ్లాగ్స్. ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ. ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే సరస్వతి పుష్కరాలకు వెళ్ళాము. ఎక్కడ అంటే ఇది కాళేశ్వరంలో వెళ్ళామన్నమాట. మేము అందరం ఫ్యామిలీతో కలిసి మేమైతే మార్నింగ్ 2 o'clockకే లేచాము. మార్నింగే వంట చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి అన్నము పప్పు, అన్నకి చపాతీలు, టమాటా రైస్. మేము వంట చేసుకున్న వరకు అయితే 3:45 అయ్యింది. మేమైతే 3:45కి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మేము ఎవరెవరం వెళ్ళామంటే ఓన్లీ మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అంతే. మా చిన్న తల్లి చూడండి ఎలా ఆడుతుందో, తనకు కూడా నిద్ర వస్తలేదు, అంత టైం అయినా కానీ లేచింది మా చిన్న తల్లి కూడా. మేమైతే మాకు చాలా బాగా అనిపించింది అనమాట. చూడండి రింగ్ రోడ్ మీద ఎవ్వరు లేరు, కొన్ని కార్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా మార్నింగ్ టైంలో తీసింది వీడియో. అక్కడ అయితే చాలా వరకు పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. మళ్ళీ ఇటు చూసిన తాటి చెట్లు, చాలా వరకు అరటి చెట్లు ఉన్నాయి. ఎటు చూసినా అవే కనిపిస్తున్నాయి. ఈ చాలా రష్ కూడా ఉన్నది. మేమైతే వెహికల్ వెళ్తుంటే రోడ్డు మీద వెళ్తుంటే కూడా చాలామంది చాలా వరకు అక్కడికే వెళ్తున్నారు. చూడండి మా పిల్లలు అయితే అలసిపోయి ఉన్నారు. ఇంకా మా చింతల్లి కూడా పడుకుంది. అన్న వాళ్ళ ఫ్రెండ్ అనమాట, ఇంకా కూర్చునైనా అన్నయ్య కూడా వచ్చాడు. చూడండి పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే లొకేషన్. ఇదేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలుసు కదా, అందరికీ తెలిసే ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే. ఇక్కడైనా కదా కరెంటు తయారు చేసేది. ఇక్కడ చూడండి అవి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అంటే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా దూరం నుంచి చూస్తేనే ఇంత పెద్దగా ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా పెద్దగా ఉంటాయని మేము అనుకున్నాం అందరం కలిసి. చూడండి మస్తు అనిపించింది మాకైతే ఇవి చూస్తుంటే. ఇంకా స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి పుష్కరాలకి బోర్డు కనిపిస్తుంది కదా, ఇంకా కొంత దూరంలోనే ఉన్నామన్నమాట. ఇంకా ఫారెస్ట్లోకి వచ్చేసాము. చాలా వరకు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, ఎటు చూసినా చెట్లే ఉన్నాయి. మా ముందు మా వెనుక చాలా బండ్లు వస్తున్నాయి. అసలు గ్యాప్ అనేది లేదు అనమాట, అంత రష్గా ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అయితే వచ్చేసాం అనమాట కాళేశ్వరంకి. బస్సులు, కార్లు, ఆటోలు చాలా వరకు వచ్చినాయి ఇక్కడ. ఇంకా మేము ఇక్కడ దిగినాము, పార్క్ చేసామన్నమాట బండి. పార్క్ చేసిన తర్వాత బ్యాగ్స్ తీసుకుంటున్నాము. చూడండి నది కనిపిస్తుంది ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో చేసారు. మేమైతే కార్ ఎక్కడ ఆపామో అక్కడనే స్నానాలు చేసాము. ఇంకా కొంతమంది నడవడానికి ఇబ్బంది అవుతుంది కదా, ముసలి వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు, నడవలేని వాళ్ళు ఈ ఎడ్ల బండ్ల మీద వెళ్తున్నారు అనమాట. అక్కడ నుంచి వెళ్ళి వస్తున్నారు. చూడండి పబ్లిక్ అయితే ఎంతమంది ఉన్నారో, చాలా వరకు రష్ చాలానే ఉంది. మేము ఇంకా స్నానానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక గేమ్ ఆడుతున్నారు మా వాళ్ళు. చూడండి మా స్క్వాడ్ మొత్తం వెళ్తుంది. ఇంకా అక్కడ చూడండి పబ్లిక్. మేము వెళ్ళేసరికి మేము మార్నింగ్ 8:30 వరకు అక్కడికి వెళ్ళిపోయాము. అప్పటి వరకు స్నానాలు చేసుకొని రిటర్న్ అయిపోయారు కొంతమంది. ఇంకా స్నానాలు కూడా చేస్తున్నారు. ఇంకా ఏముంది, మేమందరం స్నానాలు చేసుకోవడానికి వెళ్ళాము. ఇంకా మా చింతల్లి, మా పిల్లలు, మా 4 పిల్లలు అయితే ఎంత బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట దాంట్లో. మా చింతల్లి కూడా ఎప్పుడు భయపడేది, అసలు ఈసారి భయపడలేదు, చాలా బాగా ఆడుకుంది. ఈత కొట్టింది, వాళ్ళ తాత ఈత నేర్పిస్తే ఈత కొట్టింది. ఇంకా నా పెద్ద కోడలు, చిన్న కోడలు వాళ్ళ తాతతో కలిసి ఆడుతున్నారు. చూడండి వాళ్ళ డాడీ పట్టుకుని ఆడుతుంది. చింతల్లి ఎంత మంచిగా ఉందో. ఫస్ట్ అయితే భయపడింది చూడండి, ఇంకా తర్వాత అయితే ఏం భయపడలేదు, మంచిగా ఆడుకుంది. ఇంకా మా లోహన్స్కి వాళ్ళ తాత స్నానం చేయమంటే ఫస్ట్ వాటర్ని చూసి భయపడ్డాడని చెప్పేసి పట్టుకున్నాడు. ఇంకా 3 సార్లు 5 సార్లు మునగాలే కానీ ఇంకా వాడు ఏడుస్తున్నాడని చెప్పి 3 సార్లునే ముంచిండు డాడీ. ఇంకా తర్వాత ఏముంది, మేమందరం స్నానాలు చేసాము. ఇంకా మేమైతే కొన్ని వీడియోస్ తీసుకున్నాం, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. మా చింతల్లి ఎత్తుకొని వాళ్ళ తాత స్నానం కూడా చేస్తున్నాడు. మాకు ఇవ్వమంటే మా చింతల్లిని ఇవ్వలేదు. ఎందుకంటే మీరేం ఎట్లా తీసుకెళ్తారో ఏమో నీళ్ళకి, నేనే చేపిస్తా స్నానం అని చెప్పేసి మా డాడీ పట్టుకున్నాడు. అసలు మాకు ఎవ్వరికి ఇవ్వలేదు. ఇంకా నమ్మి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చిండు అనమాట, ధనుశ్రీ వాళ్ళ డాడీకి ఇచ్చిండు. ఇంకా మేమైతే అందరం కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం ఇక్కడ. ఇంకా మా పిల్లలు అయితే అసలు రమ్మన్నా కానీ అందులో నుంచి రావడమే లేదు. ఇంకా చేస్తామంటే అప్పటికే 9 అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. ఫుల్ ఎండ కొడుతుంది. ఎంత నీళ్ళల్లో ఉన్నా కానీ ఫుల్ అంటే ఫుల్ ఎండ కొట్టింది.
ఇంకా అన్న కూడా చిన్న ఆమెది కొద్దిసేపు ఆడిపించింది అనమాట. ఎవరు నీళ్ళలో ఆడిపిస్తుంటే వాళ్ళ దగ్గరికి పోతుంది, అసలు ఆమెకు భయమే లేదు. మా పెద్దోడైనా ఏడ్చింది కానీ మా చిన్న ఆమె అయితే అస్సలు ఏడవలేదు. ఒకరిని తిప్పుతారని ఒకరిని స్టార్ట్ చేసిర్రు. మా అమ్మని మా చిన్న కోడలు తిప్పమంటే మా డాడీని మా పెద్ద కోడలు తిప్పమనేది. అంటే ఒకరిని చూసి ఒకరు పిల్లలు అంటే అలానే ఉంటుంది కదా, ఒకరు ఏదైనా చేసిరంటే అదే చేయాలనేసి అనుకుంటారు కదా. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మా చిన్నతల్లి ఈత కొడుతుంది. మేము అందరం బయటికి వెళ్ళినాం. డాడీ బయటికి ఎత్తుకొని వచ్చిన తర్వాత కూడా తను ఏడిచింది అక్కడికి వెళ్దామని. సర్లే అని మేము అందరం పైకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరే ఇంకా కొద్దిసేపు ఆడిపించింది అనమాట. చిన్న ఆమెను చూడండి ఎంత హ్యాపీగా ఉందో, ఎంత నవ్వుతుంది తనైతే. మాకు ఆమెను చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మేము ఏముంది మునిగిన తర్వాత ఇంకా అక్కడ దీపం ముట్టించామన్నమాట. మేమైతే నేను అమ్మ కలిసి దీపాలు ముట్టించి నదిలో వదిలేసాము. వదిలిన తర్వాత మేము ఇంకా స్నానం అయిపోయింది. అందరం పైకి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకున్న తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసామన్నమాట. ఇంకా అప్పటికే 9:30 అయ్యింది. ఫుల్ రష్ ఉంది. స్నానం చేసినా కానీ ఫుల్ స్వెట్ వచ్చేసింది అనమాట. ఫుల్ మంది ఉన్నారు చూడండి. కార్లు ఉన్నాయి, పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి ఆటోకి వెళ్ళామన్నమాట. ఇది దేవస్థానం, ఇక్కడ గుడి, ఫుల్ మంది ఉన్నారు. ఇంకా మేము వెళ్ళిన రోజే విఐపి అంటే మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారనమాట. ఇంకా మేము దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళి బయటకు వచ్చే వరకు అతను చాపర్లో ల్యాండ్ అవుతున్నాడు, మేము చూసాము. ఇంకా ఇక్కడైతే మహాసరస్వతి అమ్మవారి దేవాలయము. ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నామంటే ఎంట్రెన్స్లోనే ఉంది. ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లోపలి దర్శనానికి వెళ్ళాము. ఇంకా చుట్టూ తిరుగుతూ వెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి సరస్వతి అమ్మవారు ఎంత బాగున్నారో. ఇక్కడ సరస్వతి దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడికి వచ్చే వరకు చిన్నపిల్లలు ఆకలితో ఉంటారని చెప్పేసి ఇంకా వాళ్ళు పేరు రాసుకొని మురుకులో అవి ఏంటో కొన్ని ఇచ్చారు స్నాక్స్ లాగా వాళ్ళు. ఇంకా అవి తీసుకున్నామన్నమాట. మేము ఇంకా లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే బాగా జరిగింది మాకు. కాళేశ్వరుడు మరియు ముక్తేశ్వరుడి స్వామి దర్శనం అయితే మాకు బాగా జరిగింది లోపట. మేమైతే వీడియో తీయలేదు లోపట. ఇంకా మేము దర్శనం అయిపోతే స్టార్ట్ అయ్యాము. ఒక చోట కూర్చొని మేము అన్నం తింటున్నాం అనమాట. అక్కడేనే 11:30 అవుతుంది. అప్పుడు అన్నం తింటున్నాం అందరం కలిసి. మేము తినేటప్పుడు అయితే కోతి వచ్చింది. దానికి వాటర్ కావాలని అడిగితే చూడండి ఇక్కడ ఒక కోతి పోతుంది. మేమైతే వాటర్ పెట్టాము దానికి, అది వాటర్ తాగి వెళ్ళిపోయింది. ఇది ఫ్రెండ్స్ వీడియో. లైక్ చేయండి.